ఆ నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే పనిష్మెంట్ గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడకు వెళ్ళమంటే వద్దు బాబోయ్ అంటున్నారు. ఆ సెగ్మెంట్ పరిధిలో పనిచేయాలంటేనే వణికిపోయే పరిస్థితి ఉంది అధికారులకు. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లేరు, ఉన్నది ప్రతిపక్ష శాసన సభ్యుడే. అయినా నిత్యం ప్రోటోకాల్ వివాదాలు. ఇటు లోకల్ ఎమ్మెల్యే, అటు మంత్రి ఒత్తిడితో పనిచేయలేమని దన్నం పెట్టేస్తున్నారు అధికారులు. ఇద్దరికీ సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? అధికారులకు ఎందుకంత టెన్షన్? కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వివిధ అంశాలపై ఈ ఎమ్మెల్యే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి డిమాండ్లు అధికారులకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఆఫీసర్లు ఒక అంశాన్ని ప్రస్తావిస్తే ఎమ్మెల్యే మరో సబ్జెక్టును లేవనెత్తుతున్నారట. తాము ఒకటంటే కౌశిక్ రెడ్డి మరొకటి అంటున్నారన్నది అధికారుల వాదన. ఇదే సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దృష్టి పెట్టడంతో ఆఫీసర్లకు మరింత తలనొప్పిగా మారింది. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వరకు ఇలా ప్రభుత్వం కార్యక్రమాల నిర్వహణ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో తమ పరిస్థితి అడకత్తెరలో పోగచక్క చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నామంటున్నారు. నెల రోజుల క్రితం హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల విద్యాశాఖ అధికారులు హెడ్ మాస్టర్లతో కౌశిక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే రివ్యూకు హాజరైన అధికారులకు డీఈఓ సంజయ్ నోటీసులు జారీ చేశారు. కౌశిక్ రెడ్డితో సమీక్షలో ఎందుకు పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తాను నిర్వహించిన సమీక్షకు హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారంటూ క్వశ్చన్ చేసి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అంతేకాదు, జిల్లా విద్యాశాఖాధికారి తీరును నిరసిస్తూ కలెక్టర్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేయటం ఇటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు అటు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. డీఈఓను సస్పెండ్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్తో అధికారులకు కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను కాదని ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డితో చెక్కుల పంపిణీ జరిపించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బడిదల ప్రణవ్తో చెక్కులు పంపిణీ చేయించాలని పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలా చేశారో ఇప్పుడు అలానే చేయాలని ఆదేశించారు. ఈ పరిణామం కౌశిక్ రెడ్డికి మింగుడు పడలేదు. దీంతో అధికారులతో తరచూ గొడవలకు దిగటం వివాదాస్పదమవుతోంది. పొన్నం ప్రభాకర్ ను కూడా టార్గెట్ గా ఆరోపణలు చేశారు. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యే, అటు పొన్నం ప్రభాకర్ కు సమాధానాలు చెప్పలేక, సమీక్షలో పాల్గొనలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కౌశిక్ రెడ్డి చెప్పిన మాట వినకపోయినా, ప్రోటోకాల్ పాటించకపోయినా అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ కు నచ్చటం లేదు. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. తమ పరిస్థితి పాము నోట్లో కప్పచందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే విధంగా ఉందంటున్నారు. ఇటీవల ఓ తహసీల్దార్ కు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఓ మండలానికి పోస్టింగ్ ఇస్తా అంటే బాబోయ్ అక్కడికి వద్దు అంటూ ఓ జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నారట. పోలీసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వేరే ఏదైనా మండలానికి పంపించండి కానీ హుజూరాబాద్ మాత్రం వద్దంటూ ఓ ఎస్ఐ కూడా చెప్పేశారట. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం అంటేనే ఆఫీసర్లు వణికిపోతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి దూకుడు వ్యవహారం, పొన్నం ప్రభాకర్ స్పెషల్ ఫోకస్ నేపథ్యంలో హుజూరాబాద్ పోస్టింగ్ అంటేనే వద్దనుకుంటున్నారు అధికారులు. మరి కౌశిక్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఎప్పుడు తొలగిపోతాయో, అధికారులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.